రోడ్ల పాలయ్యారో అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఈ చట్టం అప్రూవల్ అయి రూల్స్ ఏర్పడిన తర్వాత ప్రతి రెవెన్యూ గ్రామానికి నాతో సహా సహచర మంత్రులమందరం ఎమ్మెల్యేలం ఇటుపక్క అటుపక్క అందరం ప్రతి గ్రామానికి వెళ్ళి సామాన్య ప్రజలకి పేద ప్రజలకి న్యాయం జరిగే విధంగా ఈ చట్టంతో పాలు పంచుకునే అవకాశాన్ని కూడా కల్పించాలనుకుంటుంది అధ్యక్ష మన ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు అధ్యక్ష, ఇంకొకటి, ఆనాటి ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. ఈ ప్రభుత్వం చేతలు చేసే దిశగా కూడా పయనిస్తుంది అధ్యక్ష. రెవెన్యూ చట్టాన్ని 1971ని మార్చి 2020గా చేశారు. వారి కన్వీనియంట్గా ఉండే విధంగా. అధికారం ఉంది, అధికారంతో ఏదైనా చేయొచ్చని వారు చేశారు. ఆ చేసే సందర్భంలో ఆనాటి ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు, ఒక్క చట్టాన్ని కరెక్షన్ చేయటమేందయ్యా, ఈ చట్టాలు ఏవైతే 5, 6 చట్టాలున్నాయో ఈ చట్టాలన్నింటినీ కలిపి ఒకే చట్టాన్ని చేస్తాం మనం అని చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ అది ఆచరణ సాధ్యం కాలేదు అధ్యక్ష, చెయ్యలేకపోయారు. కానీ ఇందిరమ్మ ప్రభుత్వం, మాట తప్పన ప్రభుత్వం, మడిమ తిప్పన ప్రభుత్వం ఆలస్యమై ఉండొచ్చు, కొద్దిగా టైం తీసుకొని ఉండొచ్చు. నిర్ణయం నేనొక్కడినో ఈ వేదిక మీద ఈ ముందున్న 2, 3 మంత్రులమే కాదు అధ్యక్ష, అనేక పర్యాయాలు నేనైతే 100కు పైన సార్లు ఈ చట్టం తయారు చేసే దాంట్లో పాలు పంచుకున్న మా మంత్రులైతే కేబినెట్లోనే కాదు, కేబినెట్లో బయట కూడా అనేక సందర్భాల్లో చర్చించుకున్నాం. చివరికి నిన్న సాయంత్రం కూడా ఫినిషింగ్ టచ్ ఇచ్చే ముందు మా ఉప ముఖ్యమంత్రి గారు ఆనాడు పాదయాత్ర చేసేటప్పుడు ఆదిలాబాద్ నుంచి మొదలెట్టి ఖమ్మం వరకు పాదయాత్ర చేసేటప్పుడు వారు ఒక పెద్ద నోట్ తయారు చేసుకున్నారు, రాత్రి తీసుకొచ్చారు. ప్రతి అంశాన్ని అధికారులు మేము కూర్చొని క్షుణ్ణంగా చదివి ఈ అంశాన్ని ఇన్కార్పొరేట్ చేశారా లేదా, ఈ అంశం మీద మన చట్టం ఏమి చెబుతుంది, ఈ అంశంలో సామాన్యుడికి పేదోడికి మంచి జరుగుతుందా లేదా అని లాస్ట్ మినిట్ వరకు కూడా చట్టాన్ని అసెంబ్లీకి పంపించే ముందు వరకే కూడా కేబినెట్లో త్రూ అయ్యే ముందు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి అంశాన్ని, ప్రతి లైన్ని, ప్రతి విషయాన్ని ఎక్కడా పేదోడికి అన్యాయం జరగొద్దు. ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏవైతే సుమారు 24,000 ఎకరాలు, 24 లక్షల ఎకరాలు ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు పేదవాళ్ళ అభ్యున్నత కోసం భూమి ఇస్తే వాళ్ళు ఒక భరోసాగా బ్రతుకుదారని ఇచ్చారో అటువంటి ఆస్తులన్నీ అన్యక్రాంతమయ్యాయి, అటువంటి ఆస్తులన్నీ దోపిడీకి గురయ్యాయి. నా పాదయాత్రలో ఇటువంటి అంశాలు అనేక గ్రామాలలో, మండల హెడ్ క్వార్టర్లో వేలాది మంది వచ్చి విన్నవించడం జరిగింది. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో వాటిని పరిష్కరించాలని రాత్రి ఫైనల్ టచ్అప్లో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా సూచించి వీటన్నిటినీ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అంతేకాదు, ఇద్దరు వ్యక్తులు 2020 6వ చట్టాన్ని 4 గోడల మధ్య రహస్యంగా తయారు చేసుకొని ఆ చట్టాన్ని ధరణి అనే ఒక భయంకరమైన భూతాన్ని ఏ పుణ్యమో పాపమో తెలియని సామాన్య ప్రజల మీద రుద్ది ఏ చట్టము అద్భుతమని చెప్పుకునే చట్టాన్ని సామాన్య ప్రజల మీద ప్రయోగించి అనేక మంది ఆత్మహత్యలు, అనేక హత్యలు, ఈ చట్టంలో ఉన్న లోపభూయిష్టమైన అంశాలతో అనేక హత్యలు, చిట్ట చివరికి కుటుంబంలో భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రులకి కొడుకుల మధ్య
ఇద్దరు బిడ్డలుంటే ఇద్దరు బిడ్డలు కూడా మాట్లాడుకోలేని లోపభూయిష్టమైన 2026 చట్టమే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉండే పేద ప్రజలకి ఒక మహాశాపంగా మారింది అనేది నేను అనటం కాదు అధ్యక్ష. ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా, ఏ గూడానికి వెళ్ళినా, ఏ తండాకి వెళ్ళినా ఇది 10 మందిని అడిగితే 10 మందికి 10 మంది ఈ చట్టంతో